లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మనం పర్పుల్ కలర్ పొటాటోస్తో ఒక మసాలా కర్రీ తయారు చేద్దాం. ఇక్కడ యూఎస్లో రకరకాల రంగుల్లో ఈ పొటాటోస్ అమ్ముతుంటారండి. ఇంతకుముందు మీకు రెడ్ పొటాటోస్ అదే పింక్ అండి చూపించాను కదా. ఇప్పుడు ఇవి పర్పుల్ కలర్ పొటాటోస్ అన్నీ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి తీసుకొచ్చాను. చూడండి లోపల ఎంత పర్పుల్గా ఉందో, కలర్ బాగుంది కదా. ఈ పర్పుల్ కలర్ పొటాటోస్తో ఇప్పుడు మనం కర్రీ తయారు చేద్దాం, మసాలా కర్రీ. చూడండి ఇప్పుడు అన్నీ శుభ్రంగా కడిగి వాటిని సాగాటికి కట్ చేసి కుక్కర్లో వేసాను. వేసి పొయ్యి మీద పెట్టి ఒక అర గ్లాస్ నీళ్లు పోసి వాటిని 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఉడికించామన్నమాట. ఈ లోపల కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా. అది కట్ చేసిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ పొటాటోస్ అన్నీ ఉడికిపోయాయి చూడండి. వాటిని తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, పర్పుల్ కలరు, చాలా అందమైన కలర్ ఇది. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి, రెండిట్లోకి బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం అన్నీ ఒలిచేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక బాండలు పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో ఒక 3 ఏలకులు, 4-5 లవంగాలు, 2-3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసి వేయించి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేయాలన్నమాట. వేసేసి బాగా వేగించాలి. చూడండి ఈ విధంగా కొంచెం బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంకా 2 టీ స్పూన్లు ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ కూడా వేయాలి. వేసి బాగా కలపాలి. ఇది బాగా ఈ మసాలా బాగా వేగి పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో రుచికి తగిన సాల్ట్, ఆ తర్వాత 2 టీ స్పూన్ల మిరప్పొడి, ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో 2 గ్లాసులు నీళ్లు పోసి అవి బాగా ఉడికేదాకా ఉంచాలి. పొయ్యి మీద అట్లాగే కలుపుతుండాలి. చూడండి ఈ విధంగా కలపాలి. అది బాగా ఉడికిన తర్వాత అందులో మనం తొక్కు తీసి పెట్టుకున్న బంగాళాదుంపలు, పర్పుల్ బంగాళాదుంపలు ఉన్నాయి కదా, తొక్కు తీసి కట్ చేసి పెట్టాం కదా, వాటిల్ని ఇప్పుడు ఈ నీళ్లు కాగిన తర్వాత అందులో వేసేయాలి. ఈ బంగాళాదుంపలు వేసేసిన తర్వాత దాన్ని కలపాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట. చూడండి పర్పుల్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది కదా. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు అలా ఉడికించుకోవాలి. ఈ లోపల మనం మిక్సీ జారులో కొబ్బరి, తర్వాత ఆల్మండ్
పౌడర్ ఇవి 2 వేసి 2-3 స్పూన్లు ఆల్మండ్ పౌడర్ కూడా వేసి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో 1 టీ స్పూను గరం మసాలా పొడి, ఇంకా కొంచెం బటరు, ఆ తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసి అందులో బాగా కలపాలి. చూడండి, మెత్తగా చేసాము కొబ్బరి పొడి, అది కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. ఇదిగోండి, ఈ విధంగా కర్రీ చిక్కబడిపోయింది కదా. చూడండి, ఇప్పుడు దీన్ని సరిగా ఉప్పు సరి చూసుకొని ఇంకా దించేయచ్చు. కూర తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తినడానికి రెడీ అయిపోయింది. ఇది చూసారు కదా వీడియో. మీరు కూడా తయారు చేసుకొని ఎట్లా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.